ఇక సీఎం రేవంత్ బాటలో ఉన్నతాధికారులు నడుస్తున్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయలేమని రేవంత్ చేతులెత్తేగా ఉన్న ఉద్యోగాలు ఊడతాయని మంత్రి సీతక్క హెచ్చరించారు. డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా విధుల్లో చేరతారా లేదంటే టర్మినేట్ చేయమంటారా అని డీఈఓలు మెసేజ్ చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు బెదిరింపులు. సీఎం రేవంత్ రెడ్డి బాటలో అధికారులు. ఉద్యోగాలు ఊడతాయన్న మంత్రి సీతక్క. సమ్మె విరమించాలని డీఈఓల ఆదేశాలు. లేదంటే టెర్మినేట్ చేస్తామని బెదిరింపులు. భయభ్రాంతులకు గురవుతున్న ఉద్యోగులు. సర్వశిక్ష ఉద్యోగులను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతుంటే బెదిరింపులకు దిగుతోంది. విధుల్లో చేరతారా లేదంటే ఉద్యోగం నుంచి తీసేయాలని మెడపై కత్తి పెడుతోంది. మొన్న సీఎం రేవంత్, నిన్న మంత్రి సీతక్క. ఆ తర్వాత అధికారుల వంతు వచ్చింది. టెర్మినేట్ చేస్తామని అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సర్వశిక్ష ఉద్యోగుల్లోని ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మె విరిగిపోయేలా కుట్ర చేస్తున్నారు. అధికారుల బెదిరింపులతో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం గత నెల రోజుల నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. దాంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉద్యోగులతో చర్చలు జరిపారు. ఆ డిస్కషన్ విఫలం కాగా తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క రంగంలోకి దిగారు. 2 సార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ నో యూజ్. డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులరైజ్ చేయడం వీలు పడదని చేతులెత్తేశారు. సీఎం ప్రకటన తర్వాత విద్యాశాఖ అధికారులకు పూనకం వచ్చినట్లు ఉంది. ఉద్యోగులను బెదిరించి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విధుల్లోకి వస్తారా లేదంటే టెర్మినేట్ చేయమంటారా అని సిద్దిపేట, మేడ్చల్ డీఈఓలకు బెదిరింపులకు దిగారు. ఉద్యోగులకు మెసేజ్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. సీఎం రేవంత్ వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు గుర్రు మీదున్నారు. రెగ్యులరైజ్ వీలు పడదంటే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ బెదిరిస్తే భయపడేది లేదని తేల్చి చెప్పారు. సమ్మెలోకి ఇప్పటివరకు నాన్ టీచింగ్ స్టాఫ్ రాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే వారిని తీసుకొస్తామని హెచ్చరించారు. తెగే వరకు లాగొద్దని అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. సర్వశిక్ష ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం రేవంత్ నమ్మించి మోసం చేశాడని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు సర్వశిక్ష కేంద్ర ప్రభుత్వానికి చెందిందని కబుర్లు చెబుతుందని మండిపడ్డారు. ఇదే అంశం మాట ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి గుర్తులేదా అని కవిత నిలదీశారు. నెల రోజుల నుంచి 19,600 మంది ఉద్యోగులు కుటుంబాలు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. కడుపు మండి ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారని, రేవంత్ సర్కార్ చేష్టలుడిగి చూస్తుందని కవిత మండిపడ్డారు.